ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సినిమాల్లో నుంచి మీరు మనీ సంపాదించడానికి అయితే మీరు రాలే, మీరు ప్యాషన్తో వచ్చారు. కానీ సినిమా తీయాలంటే మీరు అన్ని కూడా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో తీస్తున్నారు. మీరు అది చిన్న విషయం కాదు. ఒక సినిమా తీయాలంటే ఒక 50 కోట్లు అంటే ఖచ్చితంగా కావాలి. నష్టాలు వస్తుంటే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి వెళ్ళి 1-2 సినిమాలు పోతేనే నిర్మాతలు కుంగిపోతున్నారు. వామ్మో అనేసి నెత్తిన తడబట్టేసుకొని కూర్చుండే పరిస్థితి. అలాంటిది మీకు టీజీ విశ్వప్రసాద్ గారు తీసుకుంటే 40 సినిమాలు అన్నారు. బ్లాక్ బస్టర్లు తీసుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు, యావరేజ్ వేల మీద. ఫ్లాపులు కూడా ఆ స్థాయిలో ఉన్నాయి. మరి ఇన్ని ఫ్లాపులు వస్తున్నా ఎక్కడ తగ్గడం లేదు అసలుకి. ముందుకు ఎలా పోతున్నారు కోట్లతో? 2022 వరకు మాకు ఫ్లాపులు లేవు. ఓకే, దేనిలో డబ్బులు పోలేదు 22 వరకు. 23లో 1 or 2 మూవీస్ స్మాలర్ మనీ పోయింది. 24 ఈజ్ డెఫినెట్లీ ఎ బ్యాడ్ ఇయర్. అంటే ఇయర్ 4 or 5 మూవీస్లో వీ లాస్ట్ సిగ్నిఫికెంట్. మేబీ ఒక ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్, అంటే నాట్ విత్ అదర్ ఇది అంత తీసుకుంటే దానికన్నా నాకు ఎక్కువ పోయినాయి. లేదండి, అంటే ఇది ఇప్పుడు నేను ఈ ఫ్యాక్టరీ మోడల్ లాంచ్ చాలా సక్సెస్ఫుల్గా వచ్చినాము. బట్ ఆర్గనైజేషన్ నేను ఒక ఎంటర్ప్రైజ్ మోడల్లో రన్ చేయాలని, సినిమాలన్నీ ఇక్కడ ఒక స్టాండ్ అలోన్గా రన్ అవుతుంటుంది. నేను నా టెక్ కంపెనీ డైల్యూషన్ అంటే నా స్టేకింగ్ కొంచెం డైల్యూట్ చేసుకొని ఆ ప్రాసెస్లో బిజీగా ఉన్నాను. ఇక్కడ బిల్డ్ అయిన టీము నా విజన్కు దానికి సింక్ లేదు, అంటే కొంచెం అవుట్ ఆఫ్ సింక్ ఉంది. అవుట్ ఆఫ్ సింక్ రియలైజ్ అయ్యే లోపల ఈ 23 మూవీ 24లో రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ అన్నీ లైనప్ అయి ఉన్నాయి. సడన్గా మీకు డిజిటల్ మార్కెట్ పడిపోయింది. సో డిజిటల్ మార్కెట్లో 80% ఆఫ్ ద రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, 80% ఆఫ్ ద కాస్ట్. ఎప్పుడైతే అది లాస్ అయిందో సినిమాకి ఆటోమేటిక్ లాస్ వచ్చింది. ఆ డిజిటల్ మీద డిపెండ్ అయ్యి కంటెంట్ క్వాలిటీ మీద ఫోకస్ తక్కువ ఉండేది అందరికీ. ఈజీ మనీ వస్తుంది కాబట్టి అది ఫిక్స్ చేయాల్సి వచ్చింది. అధైర్యపడకూడదని ఏం లేదు, అంటే యూ హ్యావ్ టు టేక్ ద సిచ్యుయేషన్ యాజ్ ఈజ్ అండి. అంటే నేను ధైర్యంగా ఉన్నా అధైర్యపడినా ఇట్స్ ద సేమ్ సిచ్యుయేషన్. అంటే రెండు సమానంగా ఉంటాయి. అంటే సేమ్, అంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఫ్యూచర్లో చేసే దాని మీద డెఫినెట్గా వీ కెన్ ఫోకస్. నా ఫోకస్లో ఉండి దెబ్బ పడింది మిస్టర్ బచ్చన్లో. మిస్టర్ బచ్చన్ ఆల్రెడీ డైరెక్టర్ ఫస్ట్ రవితేజ గారికి పోయి ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ గురించి చెప్పినప్పుడు రవితేజ గారు ఓకే చెప్పలేదు. మళ్ళా నెక్స్ట్ శంకర్ గారు అనమాట, ఆయన వెళ్ళి చెప్పిన తర్వాత మళ్ళీ ఓకే అయింది అంటారు. ఎలా సార్ అది అసలు? కదండి, ఇప్పుడు పోస్ట్ అనాలిసిస్ చాలా ఈజీ చేసుకోవడం. మనము ఈ సినిమా మౌంట్ చేసే రోజే నేను అంటే లాస్ట్ ఇయర్ డిసెంబరే నేను ఫస్ట్, అంటే నేను ఇన్వాల్వ్ అవుతున్నది అదే టైంలో. అప్పుడే క్వశ్చన్ చేసినాను, మనం రీమేక్ చేయడం ఎందుకు, ఒరిజినల్ చేయొచ్చు కదా అని. బట్ అప్పటికి ఇట్ వాస్ టూ లేట్. బట్ ఆ సినిమా డెవలప్మెంట్లో నేను 80sలో ఆ హిందీ పాటలు వినడం వల్ల క్యారీ అయ్యి అది కరెక్ట్ అనుకోవడము. రెండవది చాలా ఫాస్ట్ పేస్లో ఫిల్మింగ్ అయిపోయింది. ఒక లక్నో షెడ్యూల్, దట్ వాజ్ ద వర్స్ట్ డెసిషన్ వి మేడ్ ఇన్ ఫిల్మింగ్ ఇన్ లక్నో అనమాట. అది జరగకపోయింటే సినిమాలు ఏం లేదండి, ఒక 2-3 ఎపిసోడ్స్ కరెక్ట్గా తీసింటే దిస్ వుడ్ హావ్ బీన్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్. ప్రీ రిలీజ్కి చాలా బజ్ వచ్చింది. బట్ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ ఫాస్ట్ పేస్లో తీయడం వల్ల క్వాలిటీ పోయింది. అంటే దానిలో మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద మూవీ ఆ రైట్ చేయడం అన్న దానిలో ఒక ఇంటెలిజెన్స్, దాని ఎగ్జిక్యూషన్, అంటే దాన్ని ట్రీట్మెంట్ ఎలా చేయాలా అన్నది అక్కడ మిస్ఫైర్ అయింది. అసలు ఫస్టే వద్దన్న రవితేజ గారు స్టోరీ విని హరిశంకర్ గారు చెప్పిన తర్వాత ఎలా ఒప్పుకున్నారు? అదంతా డ్రామా అండి. ఎవరు వద్దని లేదు, ఎవరు వేసారు లేదు. హరిశంకర్ పిచ్ చేసినప్పుడు, అంటే హరిశంకర్కి మధ్యలో ఒక గ్యాప్ దొరికిందండి. కళ్యాణ్ గారు బిజీ అయ్యి ఎలక్షన్స్లో బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకి షెడ్యూల్ ఉండదని ఆయన ఫ్రీ అయినారు. రవితేజ గారి దగ్గర డేట్స్ ఉన్నాయి, క్విక్గా ఏం చేయొచ్చు అన్న దాని మీద ఇది ఒక ప్రపోజల్ వెళ్ళింది, ముందుకెళ్ళినప్పుడు నేను ఇన్వాల్వ్ అయినప్పుడు నేను క్వశ్చన్ చేశాను, ఈ రీమేక్ చేయడం ఎందుకు, అంటే కాంబినేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ కానీ ఇది ఈజీ టు రైట్ సబ్జెక్ట్ అని. బట్ అప్పటికి నేను ముహూర్తం 1 day బిఫోర్ అడిగినాను ఈ క్వశ్చన్. ఇట్స్ టూ లేట్ అని చెప్పి ముందుకెళ్ళాను. అయినా తగ్గేదే లేదు మిస్టర్ బచ్చన్. తగ్గేది కదండి, మీకు అది మిస్ఫైర్. అది జస్ట్ బికాస్ ఆఫ్ 1 episode బీయింగ్ రాంగ్. సెకండ్, హరిశంకర్ కమ్స్ ఫ్రమ్ ఎ జనరేషన్ ఆఫ్ లిజనింగ్ టు దోస్ సాంగ్స్. నేను మేబీ లిటిల్ ఓల్డర్ దెన్ హరీష్. మాకు నచ్చింది ఆ సాంగ్స్. బట్ ప్రజెంట్ జనరేషన్ పీపుల్కు దే డోంట్ లైక్ లిజనింగ్ టు హిందీ సాంగ్. మీరు 80sలో ఉంటే హిందీ సాంగ్స్ వాజ్ వెరీ కామన్ విత్ ద
తెలుగు ఆడియన్ అనమాట. మిడ్-90s నుంచి మీకు తెలుగు కాంటెంట్ టీవీలో ఎక్కువ కనిపించినాక హిందీని కంప్లీట్గా వదిలేస్తున్నారు. ధమాకా సక్సెస్ను పూర్తి స్థాయిలో ఆస్వాదించక ముందే మిస్టర్ బచ్చన్ లేదు, చాలా గ్యాప్ ఉందండి ధమాకాకు మిస్టర్ బచ్చన్ మధ్యలో. గ్యాప్లోనే మిస్టర్ బచ్చన్ రావడం ఫ్లాప్, తర్వాత చాలా గ్యాప్ తర్వాత గోపీచంద్ని మీరు తెర మీదకి తీసుకొచ్చారు ఒక హీరోగా. అది కూడా జస్ట్ ఖర్చుల వరకు సరిపెట్టుకున్నారంటే ఎలా అసలు? లేదండి, ఇవన్నీ అంటే కమర్షియల్ మూవీస్ అండి. ఇది ఏది హిట్ అవుతుంది ఏది ఫ్లాప్ అవుతుందో యూ కెనాట్ గెస్. అంటే ఈ మాట నేను ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఎందుకు అలా అనుకునే వాళ్ళం, కానీ ధమాకా హిట్ అవ్వడానికి విశ్వం ఫెయిల్ అవ్వడానికి మీరు కంపేర్ చేసుకుంటే, అంటే నేను ధమాకాని తగ్గించట్లేదు, ధమాకా ఈజ్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఇది కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఆ టైంకి హౌ పీపుల్ రిసీవ్ అన్న దాని మీద వెళ్తుంది. డెఫినెట్గా దానిలో రవితేజ గారి ఎనర్జీ ఈజ్ డిఫరెంట్, శ్రీలీల డాన్సెస్ ఆర్ డిఫరెంట్, బీమ్స్ మ్యూజిక్ కలిసి వచ్చింది. బట్ అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తే కలిసి వచ్చినట్టు. కానీ విశ్వంలో కొంత ఫ్లాష్ బ్యాక్ చెప్పేంత వరకు కూడా సినిమా ఇంట్రెస్టింగ్గా సాగదనమాట, కొంత బోరింగ్గానే పోతుందన్నమాట. అంటే మీరు స్క్రిప్ట్ విన్నప్పుడైనా కూడా మీరేం ఆలోచించలేదు అంతా కూడా? అది బేసిక్ అదే అండి, కమర్షియల్ సినిమాలో మీకు రొటీన్నెస్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే దానిలో కొన్ని ఫైట్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ ఉంటుంది. దెన్ స్టోరీ చెప్పడంలో ఎంటర్టైన్ చేయాలా, ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది సినిమాలో. ఎంటర్టైన్మెంట్ ఉందిలేండి, స్టోరీ అంటే రొటీన్ అనిపించింది. అలా అని మీరు హిట్ మూవీస్ వెళ్ళి చూసినారు అనుకోండి, అన్నిటి ఒకే టెంప్లెట్ స్టోరీ ఉంటుంది, యాక్సెప్ట్ అవుతుంది అది హిట్ మీకు, లేదంటే రొటీన్ అంటారు. ఇంతకీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా వచ్చే కథలను మీరు ఎప్పుడు ఓపికగా వింటారా సార్? అంతా మీరు అన్ని కథలు రన్నింగ్లోనే వింటుంటారు, ఒక స్థిరంగా కూర్చొని వింటుంటారు? మీరు గమనిస్తే లాస్ట్ 1 yearలో వి డిడ్ంట్ లాంచ్ ఎనీ మూవీ. చాలామందికి తెలియదు, లిటరల్గా 10 months వి డిడ్ంట్ ఓపెన్ ఎనీ న్యూ మూవీ. సో ఓన్లీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పటి నుంచి వచ్చే దానిలో ఈ కంప్లైంట్ అయితే ఉండదు, రొటీన్ అన్నది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మాకు నెక్స్ట్ ఇయర్ మిరాయి, రాజాసాబ్ తెలుసు కదా, G2 ఉన్నాయి. ఇవి దే ఆర్ వెరీ బిగ్ ఇన్ దేర్ ఓన్ స్పేస్. ఇప్పుడు సన్నీ డియోల్ గారి మూవీ ఉంది, ఆ ఫార్మాట్కు దే ఆర్ ద బిగ్గెస్ట్ వన్స్. అంటే మీకు సన్నీ డియోల్ మూవీ వాజ్ సీన్ యాజ్ వన్ ఆఫ్ ద, అంటే గదర్ 2 కన్నా ఇట్స్ అ బిగ్గర్ మూవీ ఫర్ సన్నీ డియోల్, అంటే యాక్షన్ వైజ్. అంటే మీకు మరి స్టోరీ తీసుకోకండి, దట్స్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ విత్ అ డిఫరెంట్ లెవెల్. నేను చెప్పిన 4 సినిమాలు కూడా యుల్ నాట్ ఈవెన్ హ్యావ్ 1% కంప్లైంట్. అంటే రొటీన్ అన్నది అసలు ఉండదు. అంటే కథలు వినరు అన్న కంప్లైంట్. కథలు నేను ఎందుకు వినాలండి? రన్నింగ్లోనే ఎప్పుడు రన్నింగ్లోనే కథలు వింటుంటారు పెద్ద. ఇప్పుడు కథలు నేను విన్నా, నేను చేయగలిగింది ఏం లేదు. ఆమె ప్రొడ్యూసర్. బడ్జెట్ పెట్టచ్చా లేదని ఒక అంచనా కూడా వస్తుంది కదా సార్? దానికి వింటే డెసిషన్ రాదు, ఆ కథ మీద చాలా అనాలిసిస్ జరగాల. దీనిలో అంటే వాట్ ఈజ్ ఇట్, ఇది రొటీనా, ఏ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఆ అనాలిసిస్ ఇప్పుడు చాలా తరోగా చేస్తున్నాం. అండ్ కాంబినేషన్ మీద వెళ్ళకూడదు అన్నది డెసిషన్ తీసేసుకున్నాం, అంటే ప్యూర్ కాంబినేషన్ మీద, అన్లెస్ దర్ ఇస్ సంథింగ్ టు డెలివర్ ఫర్ ద మూవీ అన్నది. ఆ డెసిషన్ తీసుకున్నాక మేము ఏది మౌంట్ చేయలేదు ఇప్పటిదాకా. బట్ స్టోరీస్ని అయితే లైనప్ చేస్తున్నాం, ఒక 25 to 30 స్టోరీస్ని చాలా తరోగా డెవలప్ చేస్తున్నాం. ఓకే సార్, కంప్లైంట్ అనేది ఇక రాదు, 4 మూవీస్ అంటున్నారు కదా, మీరే అన్నారు 24 కొంత బ్యాడే మాకు అని అన్నారు. ఒక 25లో అయితే బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయి, సూపర్ డూపర్ హిట్లు రాబోతున్నాయి అనేది అప్పుడే బయట ఒక పెద్ద ప్రచారం ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి 25 చాలా మంచిగా ఉండబోతుంది, మంచి సినిమాలు అదే బ్లాక్ బస్టర్లు రాబోతున్నాయి అంటున్నారు. ఏంటి సార్ ఆ సినిమాల గురించి తెలుసుకోవచ్చు మేము అసలు? అంటే ఒకటి రాజాసాబ్ అండి, రాజాసాబ్లో అంటే మేము క్రెడిట్ తీసుకోకూడదు, అది కంప్లీట్గా మారుతి గారు, ప్రభాస్ గారి మీద కాంబినేషన్ వెళ్ళినాము. బట్ దానిలో వే టూ మెనీ ఫ్యాక్టర్స్ టు మేక్ ఇట్ బ్లాక్ బస్టర్. సో అంటే అది పీపుల్ మీడియా యాజ్ అ ప్రొడ్యూసర్గా క్రెడిట్ తీసుకోవచ్చు, కానీ కాంటెంట్లో వీ మేడ్ ఎ డిఫరెన్స్ అని చెప్పలేను నేను. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ కంటెంట్. మిరాయి సైన్ చేసిందే కంటెంట్ని బిలీవ్ చేసి. ఇది మచ్ బిఫోర్ హనుమాన్, మచ్ బిఫోర్ ఈగల్. ఎవరు సార్ హీరో? కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ అండి, మన తేజ సజ్జా హీరో. ఇది మచ్ బిఫోర్ హనుమాన్, అంటే హనుమాన్ ఇంకా మార్కెట్లో రాలేదు, రిలీజ్ అవ్వలేదు. కార్తీక్తో మేము 5-6 మూవీస్ చేస్తాము. ప్యూర్గా కార్తీక్ మీద ఉన్న నమ్మకంతో ఆ కాన్సెప్ట్ని నమ్మి సైన్ చేసాము. హ్యూజ్ ఈవెంట్ మూవీ అంటారు, అంటే ఈవెంట్ మూవీ అన్నది అంటే ఇట్స్ నాట్ ఎ రొటీన్ అనమాట. అంటే మీకు ఇప్పుడు హనుమాన్ ఒక ఈవెంట్ మూవీ, కల్కి ఒక ఈవెంట్ మూవీ, అంటే నేను వాటితో కంపేర్ చేయట్లేదు కల్కి స్థాయిలో. బట్
ఇది ఒక ఈవెంట్ మూవీలానే ఉంటుందండి. మీకు ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ స్పెండ్ చేసే కానీ మీకు ఆ ఈవెంట్ మూవీస్ని క్రియేట్ చేయలేరు. సో ఇది ఒక ఈవెంట్ మూవీ 25లో మాత్రము అని తెలుసు కదా. తెలుగు ప్రజలకు వీ స్టార్టెడ్ ఫ్రమ్ స్క్రాచ్. దానిలో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది అన్న కన్ఫర్మ్ అయినాకనే వీ గాట్ ఇన్ టు ద షూటింగ్. ఒకసారి మీరు అన్నారు కదా రాజా సాబ్ అసలు మారుతి గారు అనేసి. మారుతి గారు మంచి డైరెక్టరే కాదండి అది, కానీ ఇప్పటివరకు ఒక టాప్ హీరోలతో ఆయన అయితే సినిమాలు చేయలేదు. చిన్న హీరోలతోనే ఆయన సినిమాలు చేసి వచ్చారు. ప్రభాస్ హీరో అన్నప్పుడు ఆయన పాన్ ఇండియా హీరో, అసలుకి వరల్డ్ వైజ్గా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో మీకు తెలుసు. ఆయన ఒక పాన్ ఇండియా హీరో. అంటే కల్కి సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా పెట్టి మారుతి లాంటి ఒక డైరెక్టర్తో ఒక ప్రయోగం చేయడము, అది కూడా క్రైమ్ అండ్ కామెడీ మూవీ అని విన్నాను నేను. అది కొంత అంటే ప్రభాస్ దాని ద్వారా ప్రయోగం చేస్తే సక్సెస్ ఉంటుందంటారా, అది కూడా మారుతి గారితో? అంటే నేను చాలా లిమిటెడ్గా చెప్పాలండి రాజాసాబ్ గురించి, ఎందుకంటే దాన్ని రాజాసాబ్ హ్యాస్ ఇట్స్ ఆన్ మార్కెటింగ్ ప్లాన్. టూ మెనీ డీటెయిల్స్ చెప్పలేను. బట్ ఈ సినిమా ఈరోజు స్టార్ట్ అయింది కదండి, 2 years బ్యాక్ స్టార్ట్ అయిన సినిమా. ఇది షెడ్యూల్ వైజ్ కల్కి పోస్ట్ కల్కినే పీక్ షెడ్యూల్ ప్లాన్ ఉండింది. ఇది స్కేల్ వచ్చి ఎవరు ఊహించని స్కేల్లో తీసిన మూవీ అండి. స్టోరీ స్పాన్ కానీ, సెట్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, వీటన్నిటితో పాటు మీకు కామెడీ ఎంటర్టైనర్. ఇది ప్రభాస్ గారిని ఒక డార్లింగ్లో చూసినట్టు చూస్తారు. ఒక అంటే లార్జర్ దాన్ లైఫ్ విజువల్స్ ఉంటాయి, దానికి మించిన హారర్ ఉంటుంది. ఇంతవరకు వరల్డ్లో తీయనంత సైజ్ ఆఫ్ హారర్ ఈ సినిమాలో ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మూవీ. మొన్న ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా సార్ పోస్ట్. దాని మీద ప్రభాస్ అభిమానులు సంతోషంగా లేరు. చెప్పాలంటే ప్రభాస్ కూడా పెద్దగా సంతోషం వ్యక్తం చేయడం లేదు ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ని చూసి అనేది అయితే బయట ఉన్న ప్రచారం సార్. అసలు మొన్న రిలీజ్ చేసింది వి జస్ట్ రిలీజ్డ్ గ్లిమ్స్లో ఇట్స్ నాట్ ద యాక్చువల్ కంటెంట్, ఇట్ ఈస్ ఎ కంప్యూటర్ క్రియేటెడ్ కంటెంట్. అంటే మీకు అంటే దానికన్నా పెద్ద సెట్ ఉంటుంది మీకు చూపెట్టిన ఆ విజువల్లో చూపెట్టిన దానికన్నా. బట్ ఇట్స్ నాట్ ఎ వీడియోగ్రాఫ్డ్ కంటెంట్ అనమాట. ఇట్స్ అంటే ఒక ప్రభాస్ గారి లుక్ తప్పితే మిగతాదంతా ఇట్స్ జనరేటెడ్. రివ్యూస్ వైజ్ ఇట్ గాట్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అంటే మీకు ప్రభాస్ గారిని ఆ అపీరియన్స్లో చూడడం అన్నది ఇట్స్ ఎ హ్యూజ్ అప్లాజ్. కొంతమందికి ఇది గ్రాఫిక్స్ ఏమి ఇలా ఉన్నాయనేది, బట్ ఇట్స్ నాట్ గ్రాఫిక్స్, ఇట్స్ జస్ట్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ విజువల్ అనమాట అది. బట్ ఇట్స్ నాట్, ఆ సెట్ వచ్చేసి ఇట్స్ మచ్ బిగ్గర్ దాన్ వాట్ యూ కెన్ సీ ఆన్ ద విజువల్. అక్కడ ఒకటే మైనర్ ఫీడ్బ్యాక్ ఉంది, కానీ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ గ్రేట్ అప్లాజ్ అంటే లుక్ వైజ్. అంటే గతంలో మీరు ప్రభాస్ది తెలుగు రైట్స్ మీరు కొన్నారు, బట్ అయితే దాంట్లో మళ్ళీ మీరు దాన్ని ఇతరులకు అమ్మినప్పుడు దాదాపు 30 నుంచి 40 కోట్లు నష్టం వచ్చింది. మరి ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికే ప్రభాస్ గారు మీకు రాజాసాబ్ మూవీ అవకాశం ఇచ్చారు, ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇచ్చారు అనేది అయితే బయట ప్రచారం సార్. దీని గురించి ఇదంతా గాసిప్ అండ్ స్పెక్యులేషన్. ఓకే సార్. నేను మీకు చెప్పినట్టు మేము రాజాసాబ్ స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ఆదిపురుష్ రిలీజ్ టైంకి నేను 9 months ఇంటూ ప్రొడక్షన్ ఆఫ్ రాజాసాబ్. దీనికి దానికి దర్ ఇస్ నో రిలేషన్షిప్. అండ్ 100 కోట్లు పెట్టి 100 కోట్లు పోగొట్టుకునేంత మార్కెట్ ఇక్కడ లేదండి. అంటే 2023 ఈజ్ ఎ బ్రేక్ ఈవెన్ ఇయర్. నేను ఐ డెంట్ లూజ్ మనీ, లాభాల్లోనే ఉన్నారన్నమాట. బ్రేక్ ఈవెన్ అన్నాను. ఓకే,